హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ సోనీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చిన లైక్ కన్ కజరా అని చెప్పి ఒక హిందీ వెబ్ సిరీస్ రివ్యూ విత్ తెలుగు డబ్బింగ్. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే కనుక లైక్ సోనీ ఓటీటీ ప్లాట్ఫామ్లో అది కూడా తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పర్వాలేదు, చూడవచ్చు అనిపించింది. అండ్ ఇప్పుడు సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరో చూసుకుంటే కనుక తనైతే జైలు నుంచి అయితే రిలీజ్ అవుతాడు. అండ్ తను వాళ్ళకు ఒక బ్రదర్ అయితే ఉంటాడు మ్యాక్స్, అండ్ తనకి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అయితే ఉంటుంది. సో హీరో ఒక టూరిస్ట్ని చంపాడు అని చెప్పి సో హీరో అయితే జైలుకి వెళ్తాడు. అండ్ హీరో జైలు జీవితం అయిపోయిన తర్వాత సో వాళ్ళ అన్నయ్య దగ్గర అయితే పని చేద్దామని చెప్పి అనుకుంటాడు. బట్ వాళ్ళ అన్నయ్య అయితే కొన్ని రోజులు లైఫ్ ఎంజాయ్ చేయమంటాడు. అండ్ ఆ తర్వాత లైక్ వాళ్ళ అన్నయ్యకి ఒక ప్రాబ్లం వస్తుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా సిరీస్ ఒక స్టోరీ. లైక్ ముందుగా ఈ సిరీస్ ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ ఓపెనింగ్ సీక్వెన్స్ అయితే బాగుంటుంది. సో లైక్ ఈ మూవీ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక ఆ టూరిస్ట్ని ఎవరైతే చంపారో సో అది ఇద్దరు ఉంటారనమాట. సో ఇద్దరికి శిక్ష పడుతుంది. సో ఒకే హత్యని ఇద్దరు ఎలా చేస్తారు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్తో ఈ మూవీ లైక్ ఈ సిరీస్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ సిరీస్లో మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీలో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే బాగుంటాయి. లైక్ జైల్లో జరిగే ఇన్సిడెంట్సెస్ అండ్ రోషన్ మ్యాచ్ వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్సెస్ లైక్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ అయితే బాగుంటుంది. ఆ రోషన్ మ్యాచ్ క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటుంది. అతను మంచివాడా చెడ్డవాడా అని చెప్పి మనకైతే అర్థం కాదు. దాంతో ఈ సిరీస్ కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. బికాస్ మూవీ అంతా ఒక డిఫరెంట్ టోన్లో అయితే ఉంటుంది. అండ్ సిరీస్ ఎపిసోడ్స్ మనం చూసుకుంటే కనుక లైక్ టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లైక్ నియర్లీ 40 మినిట్స్ అయితే ఉంటుంది. ఒక మీడియం సైజ్ సిరీస్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సిరీస్లో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ లెంత్ అనేది డెఫినెట్గా ప్రాబ్లం. బికాస్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. లైక్ స్టార్టింగ్ పోర్షన్స్ బాగుంటాయి అండ్ లాస్ట్ పోర్షన్స్ బాగుంటాయి. బట్ మిడిల్ పోర్షన్స్ అన్నీ చాలా డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుంది. లైక్ ఈ మూవీలో లైక్ ఈ సిరీస్లో దేశ్ముఖ్ అని చెప్పి ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ స్టార్టింగ్లో చాలా మాస్ అండ్ స్ట్రాంగ్ అయితే డిజైన్ చేశారు. బట్ ఎండింగ్ వచ్చేసరికి ఆ క్యారెక్టర్ అయితే చాలా ఈజీగా ఎండ్ చేసేస్తారు. సో అది కూడా ఒక మైనస్ పాయింట్ కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే లైక్ సిరీస్ అయితే ఒక బాగానే మంచిగా అనిపిస్తుంది. ట్రై చేయవచ్చు. అండ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే లేదు, నా సజెషన్ అయితే వద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ అండ్ సిరీస్ రివ్యూస్ కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.